వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అమెరికాలో ఉద్యోగం చేయాలన్న భారతీయ యువత కలలను సొమ్ము చేసుకునేందుకు కొందరు అక్రమార్కులు H1B వీసాలను తమకు నచ్చిన వారికి వచ్చేలా లాటరీ రిగ్గింగ్ పాల్పడుతున్నట్లు అమెరికాకు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూంబర్గ్ ఓ సంచలన కథనంలో వెల్లడించింది. ఆదిలాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఈ స్కామ్ నిందితుల్లో ఒకరని వివరాలతో సహా బయటపెట్టింది. అమెరికా టెక్ కంపెనీలు ఈ వీసాపై ఆధారపడి ఏటా భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఏటా పరిమిత సంఖ్యలో 85,000 H1B వీసాలను మాత్రమే జారీ చేస్తారు. వీటి కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ప్రారంభంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రతిపదికన వీసాలను జారీ చేసినప్పటికీ గత కొన్నేళ్లుగా కంప్యూటరైజ్ జనరేటెడ్ లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హులైన వారికి వీసాలు ఇస్తున్నారు. అయితే ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నట్లు బ్లూంబర్గ్ పరిశీలనలో తాజాగా తేలింది. బ్లూంబర్గ్ బృందం వీసా దరఖాస్తులు, వీసా జారీ, లాటరీ ప్రక్రియలకు సంబంధించి పూర్తి వివరాలను అమెరికా ప్రభుత్వం ఇచ్చిన డేటా సాయంతో విశ్లేషించింది. ఒకే అభ్యర్థి పేరును వివిధ కంపెనీల ద్వారా కోట్ చేస్తూ ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు దాఖలు చేసినట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది. ఇలా ఒక్క ఏడాదిలోనే 15,500 వీసాలు పక్కదారి పట్టినట్లు వివరించింది. 4 ఏళ్ల వ్యవధిలో ఒక కంపెనీ ఒకే దరఖాస్తుదారుడి పేరును ఏకంగా 15 సార్లు రిజిస్టర్ చేసినట్లు, దీనికోసం డజనుకు పైగా కంపెనీలను వాడుకున్నట్లు వెల్లడించింది. ఆదిలాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి పలు కంపెనీల సాయంతో ఈ లాటరీ రిగ్గింగ్ లో భాగమైనట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది. 2020 నుంచి ఇప్పటి వరకు ఈయనకు చెందిన కంపెనీలకు 3,000కు పైగా H1B వీసాలు దక్కినట్లు వివరించింది. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ LLC, డేటా సైన్స్ టెక్నాలజీస్ LLC, రోబోటిక్స్ టెక్నాలజీస్ LLC ఇలా ఒకే పేరును స్ఫూరించేలా దాదాపు 15 కంపెనీల ద్వారా శ్రీనివాస్ రెడ్డి ఈ రిగ్గింగ్ లో పాల్గొన్నట్లు తమ విశ్లేషణలో వెల్లడైంది. బ్లూంబర్గ్ తెలిపింది. శ్రీనివాస్ రెడ్డిని మ్యాన్ ఆఫ్ బిహైండ్ ఏ స్కీమ్ అని పేర్కొంటూ ఈ వివరాలను బ్లూంబర్గ్ ప్రత్యేకంగా ప్రచురించింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం హుస్నాపూర్ కు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో పలు సాఫ్ట్వేర్ కంపెనీలను నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతో 2 ఏళ్ల కిందట రాజకీయాల్లో ప్రవేశించారు. తొలుత బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీలో టికెట్ లభించే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు కాంగ్రెస్ లో చేరి ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈయన రాకను పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా పార్టీ అధిష్టానం పెద్దలకు భారీగా డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ లో ఆయన చేరినట్లు ప్రచారం కూడా జరిగింది. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు పెద్ద సంఖ్యలో ఈయన కుక్కర్లు కూడా పంపిణీ చేశారు. ఏదేమైనా తెలంగాణలోని కాంగ్రెస్ నేత ఇంత పెద్ద స్కామ్ లో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ స్కామ్ కి సంబంధించి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.